అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల అమ్మకు, అలాగే వంశీకరణ్ మాస్టర్ కి, సుకన్య మాస్టర్ కి, ఇక్కడ నిర్వహిస్తున్న మణిమల మాస్టర్ కి, అందరికీ ప్రశాంతంగా ఉన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువులకు మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు సరస్సు వంచి చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సద్గురు మూమెంట్ ఛానల్ కి కృతజ్ఞతలు చెప్తూ, మై డియర్ ఫ్రెండ్స్, మనము క్రిందటి వారము స్పిరిచువల్ గైడ్స్ గురించి చెప్పుకున్నాం. అంటే మన ఆధ్యాత్మికత మార్గదర్శకులు. మన ఆధ్యాత్మికతలో మనకి మార్గదర్శకులు ఉంటారు ఫ్రెండ్స్. వారి ద్వారా మనం కొన్ని సందేశాలు అందుకోవడం ఇవన్నీ జరుగుతాయి. వాటిలో మనము ఈరోజు గార్డియన్ స్పిరిట్ గైడ్ గురించి చెప్పుకుందాం. అంటే మనకి రకరకాల గైడ్స్ ఉంటారు ఫ్రెండ్స్. గార్డియన్ స్పిరిట్ గైడ్ అని, టీచర్ గైడ్ అని, ఇలా దానిలో ఈరోజు మనం గార్డియన్ స్పిరిట్ గైడ్ అంటే ఏంటి, అది వాళ్ళు మనకి ఎలా గైడ్ చేస్తారు, వాళ్ళు ఎలా మనకి మార్గదర్శకులుగా ఉంటారు అనేది ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అసలు ఈ గార్డియన్ స్పిరిట్ గైడ్ అంటే ఏంటి? ముందు మనం అనుకునేది ఆధ్యాత్మిక మార్గదర్శకులు. మన ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు మనకి మార్గదర్శకులుగా గైడ్స్ గా ఉంటారు. అందులో ఒక 6 రకాలు ఉన్నాయి. అందులో గార్డియన్ స్పిరిట్ గైడ్ అంటే ఏంటి అంటే, గార్డియన్ స్పిరిట్ గైడ్ అనేది మనం జన్మించిన క్షణం నుంచి మనతో ఉన్న ఒక ప్రత్యేక ఆత్మీయ శక్తి ఫ్రెండ్స్. మనం జన్మించిన క్షణం నుంచి మనతో ఉన్న ప్రత్యేకమైన ఆత్మీయ శక్తిని గార్డియన్ ఎనర్జీలు అంటారు. ఈ గార్డియన్ స్పిరిట్ గైడ్ అనేది మనతో పాటు ఎప్పుడు ఉంటదండి. మనతో పాటు 2 గార్డియన్స్ ఉంటారు. అలాగా ఈ గార్డియన్ స్పిరిట్ గైడ్ అనేది మనతో ఉంటుందన్నమాట. ఇది మన జీవిత యాత్రలో, అంటే మనం ఉన్నప్పటి నుండి మన జీవిత యాత్రలో మానసికంగా, అలాగే భావోద్వేగంగా, ఆధ్యాత్మికంగా మరియు కొన్నిసార్లు భౌతిక రక్షణ కూడా మనకి ఆత్మీయత అందిస్తుంది ఫ్రెండ్స్. అంటే మానసికంగా మనకి ఏదైనా ఉన్నప్పుడు కూడా మనకి గైడ్ చేస్తాయి. మనం భావోద్వేగంగా ఉన్నప్పుడు, ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు కూడా ఇవి మనకి గైడ్ చేస్తాయి ఫ్రెండ్స్. దీన్ని కొందరు రక్షక దేవత అంటారు, గార్డియన్ ఏంజల్స్ అంటాం. మనతో పాటు ఉంటాయి 2 ఏంజల్స్. మనం ఎప్పుడైతే ఊపిరి తీసుకుంటామో అప్పటి నుండి మనతో పాటే ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని రక్షక దేవతలు అంటే గార్డియన్ ఏంజల్ అంటాం. అంటే ఇంకా చెప్పాలంటే స్పిరిట్ అలీ అంటాం, అంటే ఆత్మీయ స్నేహితుడు. మనకి ఎంత అద్భుతంగా మన స్నేహితులు మనల్ని ఎంతగా గైడ్ చేస్తారో, అలాగే మన ఈ ఆత్మీయ గైడ్స్ కూడా అంతే అద్భుతంగా మనం అడగాలి కానీ ప్రతిదీ హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్. మన జీవిత మార్గదర్శి అని కూడా మనం పిలవచ్చు. ఎందుకంటే మన జీవితంలో మనం ఎప్పుడైతే వాటిని పిలుస్తామో అవి వచ్చి మనల్ని చేస్తాయి ఫ్రెండ్స్. మన ఆత్మ యొక్క ఉన్నత శ్రేయస్సు కోసం, మనం ఏదైతే ఉన్నత శ్రేయస్సుతో ఉంటామో ఎప్పుడు మన పక్కన ఉండే శక్తి అన్నమాట ఇది. మన ఆత్మ ఎదుగుదల కోసం, మనకి ఏదైనా డౌట్ వస్తే చెప్పడం కోసం, మనకి అద్భుతంగా మన తాలూకా సందేహాలను నివృత్తి చేయడానికి ఇది మన పక్కన ఉండే ఒక శక్తి అని చెప్పచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఇది చాలా మందికి తెలియదు, మన పక్కన గార్డియన్ ఏంజల్స్ ఉంటారని. ఆ గార్డియన్ ఏంజల్స్ తో మనం అద్భుతంగా మనం పిలిచి మన సహాయం కోరుకోవచ్చని మనకి తెలియదు అనమాట. ఈ గార్డియన్ స్పిరిట్ గైడ్ యొక్క ముఖ్య లక్షణాలు ఎలాగుంటాయంటే, ముందు మనతో జీవితాంతం తోడుగా ఉంటాయి ఫ్రెండ్స్. జీవితాంతం అంటే ఇతర స్పిరిట్ గైడ్స్ పరిస్థితులను బట్టి మారుతారు. ఇప్పుడు టీచర్ గైడ్ అని అలా ఎవరైనా ఉన్నారంటే అవి పరిస్థితులు బట్టి మారుతారు. ఇప్పుడు మనం ఏంజల్స్ చెప్పుకున్నాం అనుకోండి, మైకేల్ ఏంజల్, మెటట్రాన్, ఇలాంటివన్నీ మనం పిలిస్తేనే వస్తారు. అంటే వీళ్ళు కూడా గార్డియన్ ఏంజల్స్ కూడా పిలిస్తేనే వస్తారు, కానీ సందర్భం బట్టి వస్తారు వాళ్ళు. కానీ వీళ్ళు అలా కాదు ఫ్రెండ్స్. వీళ్ళు మనకి జీవితాంతం మనతో తోడుగా ఉంటారు. ఇతర స్పిరిట్ గైడ్స్ పరిస్థితులు బట్టి మారచ్చు, కానీ గార్డియన్ గైడ్ మాత్రం ఎప్పుడు కూడా మనం పుట్టినప్పటి నుంచి మనం బాడీ వెకెట్ చేసే వరకు
మనతోనే ఉంటారు ఫ్రెండ్స్. ఇది ఈ గార్డియన్ స్పిరిట్ గైడ్ యొక్క లక్షణాలు. అది ఇంకోటి అదృశ్య మార్గదర్శనం. అంటే మనం ఏది కూడా మనం స్పష్టంగా చూడలేము ఫ్రెండ్స్. మనం అనుకోవచ్చు మరి మన గార్డియన్స్ కదా, ఆ మనతో పాటు ఉంటారు కదా, మరి మనం ఎందుకు చూడలేకపోతున్నాం అంటే వీళ్ళు చాలా హయ్యర్ డైమెన్షన్స్ తో ఉంటారు ఫ్రెండ్స్. అందుకనే మనం ఎప్పుడు కూడా వీటిని స్పష్టంగా చూడలేం. కానీ ఆత్మ స్థాయిలో సలహాలు ఇస్తుంది. మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేసినప్పుడు కానీ, మనం ప్రశ్న అడిగినప్పుడు కానీ, ఒక స్టోర్ పరంగా మనకి ఉమ్ ఇది సలహాలు ఇస్తారనమాట. ఇది మనసులో ఆకస్మికంగా వచ్చే మంచి ఆలోచన రూపంలో ఉంటుంది. సడన్ గా మనం అంటాం కదా, మనకి సడన్ గా ఒక మంచి ఆలోచన వస్తుంటుంది. సడన్ గా మనకి మన ఇంట్యూషన్ చెప్తుంది అనిపిస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఈ గార్డియన్ స్పిరిట్ గైడ్స్ మనకి అదృశ్యంగా ఇచ్చే సలహాలు అనమాట. మనం ఖచ్చితంగా మనం స్పష్టంగా చూడలేము ఎలా అనుకోవచ్చు లేదు, కానీ మనకి సోల్ పరంగా మనకి గైడ్ చేస్తూనే ఉంటుంది. ఆకస్మికంగా వచ్చే మంచి ఆలోచన మనకి తెలియకుండానే వద్దు వద్దు నువ్వు ఇది చెయ్యొద్దు, నువ్వు ఇది చెయ్యి, ఇలా వస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఈ ఈ అదృశ్య మార్గదర్శనం ద్వారా మనకి మన ఆలోచన ద్వారా మనకి ఇస్తాయి అన్నమాట. సంకేతాల ద్వారా కమ్యూనికేషన్ కొన్నిసార్లు ఏం చేస్తాయంటే కొన్ని సంకేతాలు ఇస్తాయి. కళల ద్వారా మనకి కమ్యూనికేషన్ ఇస్తాయి. లేదంటే మనకి తెలుసు కళల ద్వారా వంశీకరణ్ మాస్టర్ మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. కళల ద్వారా మన కమ్యూనికేషన్ ఇవ్వచ్చు. లేదంటే యాంజిల్ నెంబర్స్ ఏంటంటే మనకి 111, 222, 333, 344 అలా చాలా నెంబర్స్ ఉంటాయి మేడం మాస్టర్స్. అయితే ఈ మాస్టర్ ఇవేంటంటే ఈ ఈ నెంబర్స్ ద్వారా మనం మనకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు 111 వస్తాయి ఏంటి, 222 ఏంటి, ఇండికేషన్ అనమాట. అవి పదే పదే మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినా మన కారు నెంబర్ కనిపెట్టాం, మన టికెట్ నెంబర్ కనబడ్డాం, లేదంటే మనకి వెళ్తూ ఉంటాం, మనం ముందు వెళ్తూ ఉంటాం, మన బస్సు నెంబర్ అదే 111, 222 అలా కనిపించడం, అలా నెంబర్లు కనిపిస్తాయి అనమాట. పాటలు, పుస్తకాల్లో పదాలు, అలాగే అనుకోని ఘటనల ద్వారా సంకేతాలు పంపుతుంది. కొన్నిసార్లు పాటల ద్వారా మనకి ఇస్తాయి. ఆ పాట సడన్ గా ఎప్పుడు వినం మనం, కానీ సడన్ గా వింటాం ఆ పాట ఫ్రెండ్స్. సడన్ గా వినగానే మనకు అర్థమవుతుంది, ఓ ఇదేదో మనకి మెసేజ్ ఇస్తుందని మనం గ్రహించాలి. కొన్నిసార్లు పుస్తకాల్లో పదాలు తెలియకుండానే మనకు వస్తాయి. అలాగే ఇప్పుడు మనం ఓపెన్ చేసాం అనుకోండి, ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఓపెన్ చేస్తే వెంటనే ఇమీడియట్ గా మనకి ఆ నెంబర్లు కనబడడం, లేదా ఆ మెసేజ్ కనబడడం, ఇవన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. అలాగే అనుకోని సంఘటనల ద్వారా సంకేతాలు ఇవ్వడం, ఇలా అన్నమాట. సంకేతాల ద్వారా కమ్యూనికేషన్ బాగా ఇస్తాయి ఫ్రెండ్స్ ఇవి. అలాగే గత జన్మల సంబంధం, ఈ గత జన్మల సంబంధం ద్వారా కూడా ఈ గైడ్ మనకి ఇస్తారనమాట. అంటే చాలా సార్లు ఈ గైడ్ ఏం చేస్తుంది తెలుసా, మనకి పూర్వ జన్మలో తెలిసిన ఆత్మ అయి ఉండొచ్చు. కాబట్టి ఆ ఆ పూర్వ జన్మలో ఉన్న ఆత్మ మనకి ఇంకా కేర్ గా తీసుకోవడం, గత జన్మల సంబంధం ఉండడం. చూడండి, మనకి ఫ్రెండ్స్ ఉంటారు, మనకి ఎన్నో జన్మల నుండి మనకి వాళ్ళు మన ఫ్రెండ్షిప్ గా ఉంటారు. తెలియకుండానే వాళ్ళు మనతో కనెక్ట్ అవుతూ ఉంటారు. కనెక్ట్ అయ్యి మనతో ఫ్రెండ్షిప్ ఉంటది. ఇప్పుడు అసలు మనకి తెలియదు, ఎక్కడెక్కడో సంబంధం కూడా ఉండదు ఫ్రెండ్స్, కానీ అలాంటి సంబంధం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ మనతో పాటు పుడతారు, మనతో పాటు ఉంటారు. ఇవన్నీ అంటే అలా గత జన్మల సంబంధం ద్వారా కూడా అలాంటి ఆత్మ ఇంటి మనకి మన గైడ్ గా ఉండొచ్చు. అలాగే రక్షణ ప్రేమ, మనకి ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి, మనకి ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, మనకి ఏదైనా మనం ఏదైనా ఆందోళన ఉన్నాం, నిరాశగా ఉన్నాం, అలాంటి సమయాల్లో కూడా మనకి మానసిక బలాన్ని ఇవ్వడానికి కూడా ఇవి ముందుకు వస్తాయి ఫ్రెండ్స్. అలాగే మన నిర్ణయాలు, అంటే మనం ఏవైనా ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, ఈ నిర్ణయం కరెక్ట్ కాదు అని చెప్పడానికి కూడా మన డెసిషన్స్ ని సరిదిద్దే దశలో కూడా ఇది మనకి చెప్తుంది అనమాట. మనం ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, అది కరెక్ట్ అయిన నిర్ణయం కాకపోతే అది ప్రతిసారి అది వాయిదా పడేటట్లు చేస్తుంది. లేదంటే సరిదిద్దే దశలో నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తుంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మన మన యొక్క నిర్ణయాలను సరిదిద్దే దిశల్లో ఇస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ రక్షణ ప్రేమ అంటే గార్డియన్ స్పిరిట్ ఎలా మనకి
మనకి తోడుగా ఉండి మనకి గైడ్ చేస్తుందంటే ఫస్ట్ జీవితాంతం తోడుగా ఉండడం, రెండవది అదృశ్య మార్గదర్శనం ద్వారా, అలాగే సంకేతాల ద్వారా కమ్యూనికేషన్ ఇవ్వడం, గత జన్మల సంబంధం ద్వారా కూడా మళ్ళీ మనతో పాటు రావడం, అలాగే రక్షణ మరియు ప్రేమని చూపించడం. మనం ఏదైనా కష్టంలో ఉన్నాము, ఆందోళనలో ఉన్నాము, మానసికంగా ఉన్నామంటే మనకి చూపించడం. ఇది వాటి యొక్క లక్షణాలు ఫ్రెండ్స్. మరి వీటిని అనుభవించాలంటే మనం ఏం చేయాలి? ఎలా? వాటి మార్గాలేంటి? మీరు అనొచ్చు, మరి చెప్తున్నారు గార్డియన్ యాంజిల్ అంటున్నారు, అవి మనతోనే ఉంటున్నాయి అంటున్నారు. మరి వాటిని ఎలా మనం తెలుసుకోవాలి? మనం వాటిని ఎలా పిలవాలి? మనం వాటితో ఎలాగా హ్మ్. ఎలా మనం ఆ గార్డియన్ గైడ్‌ని అనుభవించాలి? ఎలా పిలవాలనుకుంటే అనుసంధానం కావాలంటే ఫస్ట్ ధ్యానం ఫ్రెండ్స్. ప్రతిరోజు ఒక 15-20 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని ఆ గైడ్‌ని పిలవడం. పిలిచి సంభాషణ చేయాలి. మనసులో లేదా గట్టిగా గాని, అంటే ఎవరు లేరు, ఇబ్బంది మనకు లేదనుకుంటే గట్టిగా ప్రశ్నలు అడగండి. లేదంటే అందరూ ఉన్నారంటే మనసులో అడగండి. కృతజ్ఞత చెప్పండి. "నువ్వు నాతో ఉన్నందుకు చాలా కృతజ్ఞత" అని చెప్పి మీరో ప్రశ్న అడగండి. ప్రశ్న అడిగి ముందు 10 అంటే మీరు నిశ్శబ్దంగా కూర్చోవాలి ఫ్రెండ్స్. ఓకే. తర్వాత ఎప్పుడైతే మీరు అడుగుతారు కదా! కృతజ్ఞత చెప్తారు కదా! తర్వాత మీకేమైనా ఒక సంకేతాలు వచ్చుండొచ్చు. లేకపోతే మీరేం అడిగారన్న దానికి జర్నలింగ్, కలలు, సంకేతాలు, వినిపించిన పదాలు, అనుభూతులు ఏవైనా వస్తే వాటిని రాసుకోండి. రాసుకోవడం ద్వారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు, కృతజ్ఞత చెప్పారు. మీ కళల ద్వారా ఏదైనా ఒక ఇన్సిడెంట్ వచ్చిందనుకోండి, అది రాయండి. ముందు ఒక బుక్ తీసుకొని రాయండి. ఓహ్! ఇది నాకొచ్చింది. ఏంటి ఇదని. తర్వాత సంకేతాలు, ఏవైనా సంకేతాలు వచ్చాయనుకోండి, అది కూడా రాయండి. అలాగే మీకేవైనా వినిపించిన పదాలు వస్తుంటాయి. అది కూడా రాయండి. మీ అనుభూతుల్ని రాయండి. ఎప్పుడైతే మీరు అలాగా జర్నలింగ్ అనేది చాలా అద్భుతమైన టెక్నిక్ ఫ్రెండ్స్. మీరు లేవగానే రాసుకోవడం ఇవన్నీ చేయడం ఫ్రెండ్స్. ఇలా జర్నలింగ్ చేయడం. తర్వాత ప్రతి చిన్న మార్గదర్శకానికి కూడా ధన్యవాదాలు చెప్పడం. అంటే కృతజ్ఞతలు చెప్పడం. ఏ చిన్న గైడెన్స్ వచ్చినా, ఓహ్! ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి అని వచ్చిందనుకోండి. వెంటనే థాంక్ యూ సో మచ్, నాకింత మంచి ఐడియా ఇచ్చినందుకని చెప్పండి. ప్రతి చిన్న మార్గదర్శకత్వానికి కూడా ధన్యవాదాలు చెప్పడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలాగే నమ్మకంతో ఉండడం. ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు. కొంతమంది ఏమనుకుంటారు? ఇదంతా నిజమా? మనకి గార్డియన్ ఏంజెల్ ఉండడం ఏంటి? వాళ్ళు మనకొచ్చి చెప్పడం ఏంటి? మనకి మనకెందుకు ఇస్తారు? మనకెందుకొచ్చి సలహాలు ఇస్తారు? మనతో ఎందుకు సంభాషణ? వెంటనే వచ్చేస్తది. మనం పిలవగానే మళ్ళీ వెంటనే మన దగ్గరికి ఎందుకొస్తారు? అలా ఎప్పుడైతే మీరు సందేహంతో ఉంటారో ఏ గార్డియన్ రాదు ఫ్రెండ్స్. కాబట్టి నమ్మకం. వారు మన కోసం ఎల్లప్పుడూ ఉన్నారనే హృదయపూర్వకంగా నమ్మకాన్ని మనం పెట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు హృదయపూర్వకంగా విశ్వసిస్తారో, ఎప్పుడైతే మీరు ఆ నమ్మకంతో ఉంటారో, అప్పుడే మీకు వీళ్ళొచ్చి మనకి ఆహ్, మనకి గైడెన్స్ ఇవ్వడం చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, మనకు తెలియకుండానే మనం ఒక ప్రమాదం నుండి బయటపడతాం. కష్టం నుండి బయటపడతాం. కొన్ని నిరాశ సమయంలో మనకి సరైన గైడెన్స్ వస్తది. ఇవన్నీ ఎలా అనుకుంటారు? మనం ఎప్పుడైతే వాటితో అనుసంధానం అవుతాం. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళని పిలవాలి. పిలిస్తేనే వస్తారు. పిలవకుండా మాత్రం వాళ్ళు రారు. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు ఎదురు చూస్తారు గానీ రారు ఫ్రెండ్స్. కాబట్టి నమ్మకంతో వాళ్ళున్నారనే నమ్మకంతో వాళ్ళని పిలుచుకోవాలి ఫ్రెండ్స్. గార్డియన్ స్పిరిట్ గైడ్‌కి మనం పిలవాలంటే కొన్ని ధ్యాన వాక్యాలున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చెప్పాను గదా! ఒకసారి ధ్యానంలో కూర్చోండి. కూర్చొని మౌనంగా కూర్చోండి. కూర్చొని పిలవండి. అడగండి. ఈ ప్రశ్న అడగండి. అప్పుడు వాటిని పిలవడానికి కొన్ని వాక్యాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఎలా అంటే మీరిప్పుడు అనుకోవాలి, నా గార్డియన్ గైడ్ నన్ను ప్రేమతో నడిపిస్తున్నారు. నేను వారి దర్శకత్వాన్ని గ్రహిస్తున్నాను అనుకోవాలి మీరు. మీరు అనుకున్నప్పుడే అవి వాటికి మనకి కనెక్ట్ అవుతారు ఫ్రెండ్స్. నా గార్డియన్ గైడ్ నా పక్కన ఉన్నందువల్ల నేను చాలా ధైర్యంగా ఉన్నాను అనుకోవాలి.
ప్రతి సంకేతంలో వారి సందేశాన్ని నేను గుర్తిస్తున్నాను అనుకోవాలి. నేను ఏ సంకేతం వచ్చినా నేను దాన్ని గుర్తిస్తున్నాను అనుకోవాలి. మన హృదయం వారి ప్రేమను స్వీకరిస్తుంది అనుకోవాలి. అవును, నా హృదయం చాలా వారి యొక్క ప్రేమని చాలా ఈజీగా స్వీకరిస్తుంది అనుకోవాలి. అలాగే నేను వారిని విశ్వసిస్తున్నాను అని మీరు చెప్పాలి. ఎప్పుడైతే నేను వారిని విశ్వసిస్తున్నాను మరియు ఆహ్వానిస్తున్నాను అనాలి. అలా అన్నప్పుడే అవి వాటిని నమ్ముతాయి ఫ్రెండ్స్. కాబట్టి నా జీవిత యాత్ర సురక్షితంగా ఉంది అనుకోవాలి. నా నిర్ణయాలు వారి సమక్షంలో వారి సహకారంతో స్పష్టమవుతున్నాయి. నేను ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నాను అనుకోండి, ఆ నిర్ణయాలు మన స్పిరిట్ గైడ్, నా గార్డియన్ స్పిరిట్ గైడ్ వల్ల అవి చాలా స్పష్టంగా ఉన్నాయి అని మీరు అనుకోవాలి. అలాగే మీరు ఇంకోటి అనుకోవాలి ఫ్రెండ్స్, నేను ఎప్పుడు ఒంటరిగా లేను. నేను నాతో పాటు గార్డియన్ గైడ్స్ ఉన్నారు, వాళ్ళు నాకు సహకరిస్తున్నారు అనుకోవాలి. వారికి కృతజ్ఞతతో మన యొక్క హృదయాన్ని సమర్పించాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ ఉండాలి. నేను చాలా గ్రాటిట్యూడ్తో ఉన్నాను, నేను చాలా కృతజ్ఞతతో ఉన్నాను, నా హృదయాన్ని సమర్పిస్తున్నాను కృతజ్ఞతతో అని మీరు చెప్పాలి ఫ్రెండ్స్. అప్పుడే అవి మీకు ఖచ్చితంగా వచ్చి హెల్ప్ చేస్తాయి ఫ్రెండ్స్. మరి గార్డియన్ స్పిరిట్ గైడ్ ని మీరు కలుసుకోవాలనుకున్నారు, ప్రత్యేక ధ్యానం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా అంటే మీరు కలుసుకోవాలనుకున్నారు ఒకటి, ఖచ్చితంగా ఒక ప్రదేశంలో, ఒక నిశ్శబ్ద ప్రదేశం, ఎవ్వరూ డిస్టర్బ్ చేయని ప్రదేశంలో కూర్చొని ఒక చిన్న డిమ్ లైట్ పెట్టుకొని చిన్న సాఫ్ట్ యాంజలిక్ మ్యూజిక్ ఏదైనా పెట్టుకోండి. చిన్నది సన్నగా ఉండాలి, సన్నగా ఉన్న మ్యూజిక్ పెట్టుకోండి. మీ శరీరానికి పూర్తి విశ్రాంతి ఇచ్చేయాలి ఫ్రెండ్స్. లోపల నుండి ఊపిరి పీల్చి బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేస్తూ మీ శరీరాన్ని, మనసును పూర్తిగా శాంతపరిచేయాలి. చేసేసి ఒక ప్రార్థన చేయాలి. మనసులో ఎలా చేస్తారంటే, నా గార్డియన్ స్పిరిట్ గైడ్, ఓ మై డియర్ గార్డియన్ స్పిరిట్ గైడ్, మీరు దయచేసి ఈ ధ్యాన సమయంలో నన్ను ఆశీర్వదించండి. మీ ఉనికిని, ప్రేమను నేను అనుభవించాలనుకుంటున్నాను అని చెప్పి మీరు అడగాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు అలా ప్రార్థన చేస్తారో, మీకు చేసినప్పుడు మీరు ఒక తెల్లని కాంతిని ఊహించుకోవాలి ఫ్రెండ్స్. తెల్లని మృదువైన కాంతి మీ చుట్టూ ఉందని మీరు ఊహించి ఆ వెలుగులోంచి ఒక శక్తి మీ దగ్గరగా వస్తుందని భావించాలి. ఓ, ఒక వెలుగును మనం సృష్టించుకున్నాం, ఆ వెలుగులో నుండి ఒక శక్తి మన దగ్గరికి వస్తున్నట్లు భావించుకోవాలి. అలా చేసిన తర్వాత మీరు కమ్యూనికేషన్ చేయాలి. ఎలా? ఆ శక్తిని చూసేందుకు ప్రయత్నించండి. అంటే చూసేందుకంటే కళ్ళు తెరవకూడదు, చూడకుండా కళ్ళు మూసుకొని ఆ ఆకారాన్ని చూడడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఆకారం కూడా కనబడలేదు అనుకోండి, కనబడకపోయినా మీరేం ఇది అవ్వదు, ఇది కనబడవు ఫ్రెండ్స్, చాలా వరకు కనబడవు. మీరేం చేయాలంటే ఆకారం కనబడకపోయినా కూడా ప్రేమను, సౌఖ్యాన్ని అనుభవించండి. వాటి ద్వారా ఎంతో ప్రేమను పొందుతున్నట్లు, సౌఖ్యాన్ని పొందుతున్నట్లు అద్భుతంగా అనుభవించండి ఫ్రెండ్స్. అలాగే ప్రశ్నించడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రశ్న అడగకపోతే ఏది జరగదు. కాబట్టి మీరు ప్రశ్నించండి. ఏం ప్రశ్నించాలి అంటే, మీరు ఏదైతే అనుకున్నారో, మీరు ఎవరు, మీ పేరుని తెలపండి. మీరు నాకు ఇలా ఎందుకు హెల్ప్ చేయాలి, నాకు ఇలా హెల్ప్ చేయండి. ముందు మీరు పేరు అడగండి. పేరుని అడిగి ఎవరని అడగండి. తర్వాత మీకు సాధన జరుగుతున్న కొలది ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మీరు చక్కగా మీరు అన్ని సలహాలు అడగచ్చు. అర్థమైందా? అంటే ఇలా అభ్యాసం చేయడం వల్ల, అంటే మరి మీకు ఒక పదం వినిపించింది అనుకోండి, వినిపించిన పదం లేదా పేరు లేదా భావన ఇది ఏదైతే ఉందో దాన్ని హృదయంలో పెట్టుకోండి. ఓ, నాకు ఇది వినిపించింది కాబట్టి ఓకే, ఇదేదో ఉంది, మనకి గైడ్ ఏదో చెప్తుంది. అలాగే దాన్ని మీ హృదయంలో పెట్టుకొని, ఒకవేళ పేరు రాలేదు, కొంతమంది పేరు ఇవ్వరు, పేరు రాకపోతే కూడా ఆందోళన ఏం అవసరం లేదు, కాలక్రమంలో అదే తెలుస్తుంది. కాబట్టి దాని గురించి అయ్యో పేరు రాలేదే అని మీరు అక్కడే కూర్చోకండి. పేరు రాకపోయినా పర్వాలేదు, మామూలుగా ముందు ప్రాసెస్ గా మీరు అడగండి, మీ పేరేంటి, మీ ఊరేంటి, ఊరు కాదు మీ పేరేంటి అని అడగండి. మీరు ఎవరు, మీ పేరేంటి అని అడగండి.
ఆ ధ్యానం కరెక్ట్ గా కుదిరి ఇదైతే 2-3 రోజుల్లో ఆన్సర్ వస్తుంది. లేదు రాలేదు, పేరు రాలేదు అంటే వదిలేయండి. ప్రశ్న మాత్రం అడగండి. ప్రశ్న అడిగి కూర్చోండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే ధ్యానంలోకి వెళ్ళి ప్రశ్న అడుగుతారో మీకు సమాధానం ఖచ్చితంగా వస్తుంది. అర్థమైందా? ఇది అభ్యాసం అన్నమాట. రోజు చేయాల్సిన అభ్యాసం. అలాగే తర్వాత ఏం చేస్తారు తెలుసా? ధ్యానం ముగిసిన వెంటనే మీరేం చేస్తారంటే, మీరు ఏదైతే ధ్యానంలో అనుభవించారో ఆ భావనలు, అలాగే మీకేం పేర్లు కనపడ్డాయి, ఏ రంగులు కనపడ్డాయి, ఏ సంగీతాలు కనపడ్డాయి అన్నీ కూడా జర్నల్‌లో రాసుకోండి. అలా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు అర్థమవుతది. మీకు పదే, పదే, పదే అవే వస్తుంటాయి. అప్పుడు మీకు తెలిసిపోతది. ఓకే. నాకిది సందేశం వస్తుంది. ఇది నాకు నా గార్డియన్ స్పిరిచువల్ గైడ్స్ నాకిచ్చారు ఈ సందేశం అని మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఫ్రెండ్స్. అయితే మరి ఈ గార్డియన్ గైడ్ పేరు తెలుసుకునే పద్ధతులు ఎలాగుంటాయంటే, చెప్పాను అనుకున్నాం కదా! ధ్యాన సమయంలో అడగడం. స్పష్టమైన సమాధానం వెంటనే రావచ్చు, లేదా కొన్ని రోజుల్లో కూడా రావచ్చు ఫ్రెండ్స్. లేదంటే కళలను గమనించడం. కళల్లో వచ్చిన పేర్లు లేదా చిహ్నాలు గమనించడం. లేదంటే ఆటోమేటిక్ రైటింగ్. ఒక్కసారి ఏం తెలుసా? మీరు ప్రశాంతంగా కూర్చొని ఇలా రాయండి. నా గార్డియన్ గైడ్ దయచేసి మీ పేరును చెప్పండి అని రాసి మనసులో మీకు వస్తూ ఉంటాయి పదాలు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ పదాలను రాస్తూ ఉండండి. ఆపకుండా రాస్తూ ఉండండి. మనకి చాలా వరకు అలాంటివి వస్తుంటాయి ఫ్రెండ్స్. మనకు తెలియకుండానే మనకు ఆ పదాలు వస్తుంటాయి. వచ్చినప్పుడు మీ దగ్గర బుక్ ఉంటే ఆ బుక్‌లో రాస్తూ ఉండండి ఏ పదాలు వస్తున్నాయని. అలాగే ఒకే పదం, ఒకే పేరు తిరిగి, తిరిగి జీవితంలో కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు కూడా ఓకే. మీకది సూచన కావచ్చు. ఇదే మనకి మనకి ఈ పదమే ఇలా వస్తుంది. పేరు ఇలా వస్తుంది కాబట్టి, ఇదే మన గార్డియన్ పేరు కావచ్చు అనే సంకేతాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే నేను చెప్పాలనుకుంటున్నాను. గార్డియన్ గైడ్ ఎప్పుడు మనకు శ్రేయస్సు కోసమే పనిచేస్తారు ఫ్రెండ్స్. కానీ వారు మనం పిలిస్తే గాని రారు. మన ప్రేమ కోసం వాళ్ళు ఎదురు చూస్తారు ఫ్రెండ్స్. మన ప్రేమ కోసం ఎదురు చూసి వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ఎప్పుడు పిలుస్తామా? ఎప్పుడు వచ్చి హెల్ప్ చేద్దామా అని చూస్తారు. వారిని వినడం అంటే మనం మన అంతర్గత శబ్దాన్ని గమనించడం అని ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే అంతర్గతంలోకెళ్తామో, అంతర్లీనంలోకెళ్తామో అప్పుడు మనకి కొన్ని సూచనలు రావడం, కొన్ని ఇండికేషన్స్ రావడం జరుగుతుంటాయి ఫ్రెండ్స్. కాబట్టి వినడం మనం గార్డియన్ గైడ్‌ని వినడం అంటే అర్థం ఏంటంటే మనకొచ్చే సూచనలు మాత్రమే. వినడం అంటే ఇక్కడొచ్చి ఓ గట్టిగా అరిచేసి ఓ అది కాదు ఫ్రెండ్స్. ఆ! వారు వినడం అంటే మన అంతర్గత శబ్దాన్ని గమనిస్తారు ఫ్రెండ్స్. ఆ తర్వాత సహనం. మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సహనము, నమ్మకము, కృతజ్ఞత. ఈ 3 మెయిన్ పాయింట్స్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే సహనంతో ఉంటారో, నమ్మకంతో ఉంటారో, కృతజ్ఞతతో ఉంటారో, ఇవి గైడ్‌తో బలమైన సంబంధాన్ని ఏర్పరుస్తాయి ఫ్రెండ్స్. ఏర్పరిచిన తర్వాత మన గార్డియన్ ఏంజెల్స్ మనతోనే ఉండి ఎప్పుడు మనకి ఏది అవసరమైన వాళ్ళు మన దగ్గర ఉంటారు ఫ్రెండ్స్. సో, కాబట్టి ఇది ఇలా అన్నమాట. కాబట్టి ఇది ఫ్రెండ్స్ గార్డియన్ గైడ్ యొక్క ముఖ్య లక్షణాలు. వాటిని తెలుసుకునే పద్ధతులు. మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో, కూర్చొని మనం ప్రశ్న వేయగానే, మనం అడిగేసి కూర్చునగానే మనకి ఒకే రోజులో రావాలని లేదు ఫ్రెండ్స్. మనం ఎందుకంటే ఆ గార్డియన్ గైడ్‌ని పిలుస్తున్నాం. ఆ సోల్‌ని పిలుస్తున్నాం. మీరు అవసరమైతే 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు. పేరు రాపోయినా వదిలేయండి. కానీ మీ ప్రశ్నకి సమాధానం మాత్రం 2, 3 రోజుల్లోనైనా వస్తది. అంటే మీరు చేసే తీవ్రత బట్టి. ఒక్కొక్కసారి అయితే వెంటనే రావచ్చు. లేదంటే 2 రోజులు పట్టొచ్చు. లేదా వారం రోజులు పట్టొచ్చు. కానీ పక్కా ఆన్సర్ వస్తది ఫ్రెండ్స్. ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్న గార్డియన్ గైడ్ గురించి. ఈ గార్డియన్ స్పిరిట్ గైడ్ ఎలా మనకి వస్తారు? ఎలా హెల్ప్ చేస్తారు? వాళ్ళు వాళ్ళని ఎలా మనం గమనించొచ్చు? ఏ ఏ ద్వారా వస్తారనేది మీకు చెప్పడం జరిగింది. ఇంతటి అవకాశాన్ని నాకిచ్చిన ఈ సద్గురు మూమెంట్ ఛానల్‌కి, వంశీకరణ్ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్‌కి, మణిమాల మాస్టర్‌కి ఇంకొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, ఈ రోజుకి ఈ గార్డియన్ స్పిరిట్ గైడ్ క్లాస్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాసు తర్వాత శుక్రవారం ఇంకొక గైడ్‌తో మీ ముందుకొస్తాను. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.